ప్రస్తుతం 5 రాష్ట్రాల్లోని 670కి పైగా శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వేలాది మంది బరిలో నిలిచారు. వారిలో ఎంతమందికి ఎమ్మెల్యే అంటే పూర్తి అర్థం తెలుసో తెలియదు. కానీ ప్రస్తుతం మనం చూడబోతున్న అభ్యర్థులకు మాత్రం ఎమ్మెల్యే అంటే ఏంటో, ఏ సభకు ప్రాతినిధ్యం వహిస్తారో కూడా తెలియదు. एमएलए का चुनाव लड़ रहे हो, एमएलए का पूरा मतलब क्या, मीनिंग क्या होता है, एमएलए का क्या मतलब होता है, ये थोड़ा बता दीजिए, हमारे दर्शक जानना चाहते हैं आपसे। दर्शक जानना चाह रहे हैं एमएलए का फुल फॉर्म क्या है। एमएलए का फुल फॉर्म చూశారుగా, ఎమ్మెల్యే ఫుల్ ఫామ్ అడిగితే ఎలా నీళ్లు నములుతున్నారో. వీరు రాజస్థాన్లోని జోధ్పూర్ బరిలో నిలిచిన 95 మంది అభ్యర్థుల్లో కొందరు. ఈయన విధానసభ వరకైనా చెప్పగలిగారు. ఇక ఈయన చూడండి, ఎమ్మెల్యేను పార్లమెంటుకు పంపుతున్నారు. तो हमारे दर्शक ये जानना चाह रहे हैं कि आपसे एमएलए का फुल फॉर्म क्या होता है, एमएलए का पूरा मीनिंग। एमएलए फुल फॉर्म तो मैं मेंबर ऑफ पार्लियामेंट। ఈసారు అసెంబ్లీకి పోటీ చేస్తూ ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంటు అనేశారు. एमएलए का फुल फॉर्म बांधो मत देखो, मेंबर ऑफ डोमेस्टिक असेंबली। ఈయన కాస్త ఇబ్బంది పడ్డప్పటికీ అసెంబ్లీ వరకైనా చేరుకోగలిగారు. एमएलए का मतलब क्या होता है, विधायक है और जनता की सेवा के लिए। ఎమ్మెల్యే అంటే సేవ చేయడం కోసమే అట. అది సరే, కానీ అసలు ఎమ్మెల్యేకి ఫుల్ ఫామ్ చెప్పండి అంటే ఆయన చెప్పిన సమాధానం వింటే అవాక్కవ్వాల్సిందే. मेरे को उसका एमएलए का पूरा मीनिंग बताओ। मीनिंग बता देंगे, अभी समय नहीं है हमारे पास में, टाइम इज मनी और मनी फॉर प्रॉब्लम। సారుకి సమాధానం తెలుసు, కానీ సమయం లేదట. సమయం డబ్బట. డబ్బుకు చాలా పెద్ద సమస్యట. యువకులు రాజకీయాల్లోకి రావాలి. ప్రతి పార్టీ ఇస్తున్న పిలుపిదే. అయితే వచ్చే ముందు ఎమ్మెల్యేకి అబ్రివేషన్ తెలుసుకుని రాకుంటే ఇదిగో ఇలాగే వెర్రిమొహం వేసొస్తుంది. एमएलए का क्या मतलब, एमएलए की फुल फॉर्म, एमएलए का फुल फॉर्म क्या है, मतलब क्या एमएलए का, आप एमएलए की उम्मीदवारी कर रहे हैं, पता नहीं, आप ही बता दीजिए। మరీ ఇంత పచ్చిగా తెలియదు అంటే అప్పటికి సరే, కానీ తరువాత ఇదిగో ఇలాగా సామాజిక మాధ్యమాల్లో పెట్టి ఏకిపారేస్తోంది తోటి యువతరం. ఈ వీడియో ఎప్పటిదన్న విషయాన్ని పక్కన పెడితే పోటీలో నిల్చున్న వారి గురించి ప్రజలు తెలుసుకోవడం ఎంత అవసరమో, బరిలో నిలిచేవాళ్లు కనీస అవగాహన కలిగి ఉండడం అంతే అవసరం. లేకుంటే అభాసుపాలు కాక తప్పదు.